మరోసారి హైడ్రాకు తెలంగాణ హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. చట్టాన్ని ధిక్కరిస్తే ఏకంగా హైడ్రాను రద్దు చేస్తామని క్లియర్ కట్గా చెప్పేసింది. రాత్రికి రాత్రి నగరాన్ని మార్చలేమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అధికారులను హెచ్చరించింది. సర్కారు భూముల రక్షణకు తాము వ్యతిరేకం కాదన్న హైకోర్టు చట్టాలకు లోబడి వ్యవహరించాలని సూచించింది. ఎన్నిసార్లు చెప్పినా చట్టాన్ని ధిక్కరించి మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే హైడ్రాను రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హైకోర్టు తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ఎందుకంత తొందర? రాత్రికి రాత్రే హైదరాబాద్ నగరాన్ని మార్చలేరని, ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్లు కాదని హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నిబంధనలు పాటించకుండా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని పేర్కొంది. హైడ్రా ఏకపక్ష చర్యలను తప్పుపట్టింది. సరైన విచారణ నిర్వహించకుండా వారాంతాల్లో కూల్చివేతలకు పాల్పడుతున్నారంది. తెల్లవారుజామున 4 గంటలకు ప్రహరీ కూల్చివేశారని, దోపిడీ దొంగలు మాత్రమే అలా వ్యవహరిస్తారని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే ఆక్రమణల స్వాధీనానికి, అనుమతి లేని భవనాల కూల్చివేతకు తాము ఏమాత్రం వ్యతిరేకం కాదని కోర్టు స్పష్టం చేసింది. కానీ ప్రతిదానికి ఓ చట్టం ఉంటుందని, దాన్ని ప్రతి వ్యక్తి పాటించి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి సర్వే నెంబర్ 296/E/2లో 3 గుంటల భూమిలోని షెడ్ను ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ ప్రవీణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు సీరియస్ అయింది. పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ పార్కు స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారని గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఇచ్చిన వినతి పత్రంపై హైడ్రా నోటీసులు జారీ చేసింది. నాలా, సేల్ డీడ్, పంచాయతీ అనుమతులు ఇలా అన్ని డాక్యుమెంట్లను ప్రవీణ్ సమర్పించారు. అయినా పట్టించుకోకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సెలవు రోజున కూల్చివేశారని పిటిషనర్ కోర్టుకు వివరించారు. హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ రవీందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పంచాయతీ కార్యదర్శి బలవంతంగా అనుమతులు మంజూరు చేశారని, ఆ తర్వాత వాటిని రద్దు చేశారని, అయితే సెలవు రోజు కూల్చివేతలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రతిసారి ఇలా జరగకుండా చూసుకుంటామని మళ్లీ అదే తప్పు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. గతంలో హైకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను లెక్క చేయకుండా, చట్టాన్ని పాటించకుండా వ్యవహరిస్తే హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 99ని రద్దు చేస్తామని తెలంగాణ హైకోర్టు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. హైడ్రా తప్పులకు ఓ రిజిస్టర్ నిర్వహించాల్సిన పరిస్థితి కూడా రావచ్చని, నిర్మాణ అనుమతి రద్దు ఉత్తర్వులను కోర్టు ముందు ఎందుకు ఉంచలేదు, సదరు పంచాయతీ అధికారిపై చర్యలు తీసుకున్నారా, హైడ్రా తీరు ఆక్షేపణీయమంది. తదుపరి విచారణను మార్చి 5కు వాయిదా వేసింది.